నమస్కారం. నేను 49వ డివిజన్ కార్పొరేటర్ ని బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతున్నా. ఈ నెల 12, 13 కురిసినటువంటి వర్షాలకి 14వ తారీఖు వీరయ్య వీధి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పైన కొండ జారి పడింది, ఈ కొండ జారి పడటంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేకుల షెడ్ ఉంది, ఆ రేకుల షెడ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఖాళీ చేసి, ఇల్లు రిపేర్ అయిపోయింది, ఖాళీ చేసి పక్కన ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసి దాదాపుగా 6 నెలలు అయిపోతుంది. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే నేను వేలంగిని నుంచి 14వ తారీఖు జర్నీలో ఉన్నా, 14వ తారీఖు మట్టి వాలిపోయిందని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వెంటనే నాకు సంబంధించినటువంటి ఇక్కడ విఆర్ఓ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ చేశాను, మా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి రిపోర్ట్ చేశాను. నేను ఆ ఊర్లో లేకపోవడం వల్ల అటెండ్ కాలేకపోతున్నానని చెప్పి సచివాలయ సిబ్బందికి ఇంటిమేట్ చేయడం జరిగింది. విఆర్ఓ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళటం జరిగింది. నిన్న దీనికి సంబంధించింది పోతిని మహేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఓట్లు అడుక్కుంటానికి వెళ్ళినప్పుడు కొండ మీద మేము అన్ని సదుపాయాలు కల్పిస్తాం అని మాట్లాడినటువంటి బుల్లా విజయ్ కుమార్ గారు ఇప్పుడు ప్రజలు గుర్తు రావట్లేదా కొండ మీద అని అన్నారు. మీకు తెలుసో తెలీదో డాక్టర్స్ అడ్వైజ్ చేశారు. నాకు అందరికీ తెలుసు, పెద్దవాళ్ళు 23లో నేను హాస్పిటలైజ్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కొండ మీద మెట్లు ఎక్కడం కానివ్వండి, బిల్డింగ్ మీద మెట్లు ఎక్కడం కానివ్వండి చేయబాకండి అని చెప్పి డాక్టర్స్ అడ్వైజ్ చేశారు. దాని పట్ల నేను కొండ మీదకి వెళ్ళలేకపోవటం, నాకున్నటువంటి సోర్స్ ఎవరైతే మ్యాన్ పవర్ ఉందో అందరిని కూడా అక్కడ పంపించడం, ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఎంఆర్ఓ గారికి పంపించడం, కమిషనర్ గారికి పంపించడం, ఎమ్మెల్యే గారి ఆఫీస్ పంపించడం జరిగింది. కానీ ఆ ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడంలో జాప్యం జరుగుతుందని పోతిని మహేష్ గారు నిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయ్యా పోతిని మహేష్ గారు, నేను ఒక మాట చెప్తాను వినండి. అంటే నిన్న మీరు వీడియో పెట్టడం, నా పట్ల వీడియో పెట్టడం చాలా మంచిదైంది. ఎందుకంటే అన్ని తెలిసినటువంటి వాడిని, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొండ ప్రాంతంలోకి ఇంటింటికి తిరిగి పథకాలు వస్తున్నాయా అని అడిగే సందర్భంలో చాలా మంది మాకు కరెంటు స్తంభాలు లేవండి, వీధి బల్బులు లేవండి, మంచినీటి సౌకర్యం లేవండి అని చెప్పి చెప్పడం వెల్లంపల్లి గారి దగ్గర ప్రజలందరూ చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే ఈ కొండ మీదకి ఇన్ని సదుపాయాలు కల్పిస్తే పైకి ఎగబాగుతారు ప్రజలు అని ఆయన ఏమన్నారంటే అధికారులకు ఆదేశించారు. ఏమనంటే ఇక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఇక్కడికి ఆపేసి పై వరకు మాత్రం ఇవ్వబాకండి, కరెంటు ఫెసిలిటీ ఇవ్వబాకండి, స్ట్రీట్ లైట్స్ ఫెసిలిటీ ఇవ్వబాకండి, మంచినీటి సౌకర్యం కల్పించబాకండి అని స్వయానా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంకి వచ్చి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఒకటి, నేను 2 సార్లు గెలిచిన కార్పొరేటర్ని, నాకు ప్రజల పట్ల ఏ రకంగా బాధ్యతగా మెలగాలో నాకు తెలుసు. మీరు ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధికి గెలవాల, ఎవరెవరికి ఇంటిమేట్ చేశాం. విఆర్ఓ గారు నా దగ్గర నా సెల్ ఫోన్ లో అన్ని ఆధారాలు ఉన్నాయి. 14వ తారీఖు విఆర్ఓ వెళ్ళాడు, దాని ఫోటోలు ఉన్నాయి, దాని మ్యాటర్ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా పాస్ ఆన్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు తెలియకుండా దట్టు ఆ ఇంట్లో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా, ఆ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా? లేరు. ఆ ఇంట్లో పక్కన ఇంట్లో వాళ్లే ఇల్లు రిపేర్ చేయించుకోవాలి, ఇది పాడైపోయిందని పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ఇల్లు మీద పడినటువంటి మట్టి చూపించి మళ్ళీ డబ్బులకి మీరు డిమాండ్ చేస్తున్నారు. చూసారా? మీరు యాజ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ గా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి పోతిని మహేష్ గారికి నేను చెప్పదలుచుకున్నా. అట్లాగే మీరు కార్పొరేటర్ గారి గురించి చెప్తున్నారు, ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం స్పందించట్లేదని మాట్లాడుతున్నారు కదా. మరి విజయవాడలో ఉన్న మేయర్ గారు, నగర మేయర్ కి ఫస్ట్ మొట్టమొదట వరదలు వచ్చినా, కొండ కూలిపోయినా, ప్రజలకి ఏది జరిగినా సరే మొట్టమొదటి స్పందించాల్సింది ఎవరండి? నగర మేయర్ గారు. నగర మేయర్ గారిని మీరు సంబోధించట్లేదు ఎందుకని?
అంటే మీ సామాజిక వర్గం అనే, మీ బంధువు అనే, లేకపోతే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ గారు అనే? అంటే మేము దళితులు, మమ్మల్ని ఏమో మీరు చిన్న చూపు చూస్తారు, మేమైతే మా మీద అయితే అబద్ధాలు వేసేస్తారా? మీ మేయర్ గారు, మీ సామాజిక వర్గం మేయర్ గారు అయితే మాత్రం ఆవిడ ఏమనరా? మన రాయలవాటల దగ్గర గుంటలో పడిపోయినటువంటి వ్యక్తి గురించి కూడా అధికారుల గురించి మాట్లాడుతున్నారు, స్థానిక కార్పొరేటర్ గారి గురించి మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నగర మేయర్ గారు ఎందుకు రాలేదు అని ఎందుకు క్వశ్చన్ చేయలేదు పోతిన మహేష్ గారు? మీరు మాట్లాడాలిగా. ఒకటి ఇంకో విషయం కూడా చెప్తా. గత ప్రభుత్వంలో కొండ మీద ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్ నేను శాంక్షన్ చేయించా. వీరయ్య వీధిలో నేను శాంక్షన్ చేయించాను. పని జరుగుతుంది. దాదాపు 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించా. గత ప్రభుత్వంలో బిల్లులు ఇవ్వకపోవటం వల్ల కాంట్రాక్టర్లు త్వరతగతిన రాకపోవటం వల్ల మాలాంటి స్లమ్ ఏరియాలో పనులు జరగట్లా. మీకు ఆ విషయం తెలుసా? మీరు మీ ప్రభుత్వంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాకు నిధులు రాకపోవటం వల్ల, అంటే కాంట్రాక్టర్లకి గత 5 సంవత్సరాల నుంచి బిల్స్ పే చేయాల, దానివల్ల కాంట్రాక్టర్లు పనిచేయడానికి ముందుకు రావట్లా. ఇవాళ సైడ్ ట్రైన్స్ పెట్టాను. సైడ్ ట్రైన్స్ పెడితే మెట్లు పెట్టాను, కానీ కాంట్రాక్టర్లు ముందుకు రావట్లా. ఎందుకంటే గత బిల్లులు రావట్లేదని. మా ప్రభుత్వం వచ్చింది, ఇది 1 ఇయర్ అయింది. అన్ని చేస్తాం. ప్రజలకి నేను ఏదైతే ప్రామిస్ చేశానో అన్ని చేసే ఈ 49వ డివిజన్ నుంచి బయటకు వెళ్తా. రేపు మార్చిలో మా పదవి అయిపోతుంది. రేపు మార్చిలో 49వ డివిజన్ లో ఇప్పటికే చాలా చేసి పెట్టాం. 49వ డివిజన్ లో కావాల్సిన ప్రజలకు కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బాగా గమనించాలి. మీరేదో బాగా వాక్చాతుర్యం ఉందని అనుకుంటున్నారేమో. గతంలో మీరు జనసేనలో వెలగబెట్టిందంతా కూడా మాకు తెలుసు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గుంటూరు ఇన్ఛార్జిగా వెళ్ళింది దేనికి తెలుసా మీకు ఆ విషయం? పోతిన మహేష్ గారు, ఇది గమనించండి. మాలాంటి వాళ్ళని కెలుక్కోబాకండి. మీరు కెలుగుతూ ఇంకా చాలా విషయాలు మీరు 10 పెడితే నేను 100 పెడతా. ప్రెస్ మీట్లు బొల్లా విజయ్ కుమార్ అనేవాడితో పెట్టుకోవద్దు, జాగ్రత్త. మిమ్మల్ని ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో లేకుండా పంపించింది గుంటూరు నియోజకవర్గంలో. మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారంటే నన్ను గౌరవించి పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపించారని మీరు అనుకుంటున్నారు. కానీ నాకు అడ్డు రాకూడదని చెప్పేసి ఇక్కడున్న స్థానిక నాయకత్వం ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని గుంటూరు పంపించారు. మీ మీద ప్రేమతో మీరేదో పెద్ద నాయకులు అని చెప్పి గుర్తించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపించాలా గుంటూరుకి? మిమ్మల్ని అడ్డు తొలగించడానికి పంపించున్నారు. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకున్నటువంటి సోర్స్ ఎంతైతే ఉందో మాకు అంతే ఉంది. మేము ప్రజలకు ఏం చేయాలో మాకు తెలుసు. దయచేసి లేనిపోని అబండాలు వేస్తే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా పోతిన మహేష్ గారు చెప్తున్నా. పోతిన మహేష్ గారి అంటే మాకు చాలా గౌరవం. బొల్లా విజయ్ కుమార్ అంటే పోతిన మహేష్ గారు కూడా చాలా గౌరవం. కానీ బొల్లా విజయ్ కుమార్ పాయింట్అవుట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే మన ఫుడ్ కోర్టు గురించి ఎప్పుడైతే మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారిని మీరు పాయింట్అవుట్ చేశారో, మా బీజేపీ తరఫున మేము మా ఎమ్మెల్యే గారి మీద ఏగవాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మేము మీరు మాటకి మాట 10, మీరు ఒక మాట మాట్లాడి 10 మాటలు మాట్లాడతాం. ఆ రోజు నేను ఫుడ్ కోర్టు గురించి చెప్పానన్న విషయం మీద నా మీద కక్ష కట్టి ఈ రోజున లేనిపోని ఆ ఇంట్లో లేని వాడిని కూడా తీసుకొచ్చి మీరు వీడియోలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు పోతిన మహేష్ గారు చాలా గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తి, బాగా వెల్ ఎడ్యుకేటెడ్, మా అందరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి. లేనిపోని మాట అబద్ధాలు మాత్రం వేయద్దని చెప్పి రాజకీయం చేయండి. అంతేగాని లేనిపోని పర్సనల్ గా మాత్రం రాబాకండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు 10 పెడితే బొల్లా విజయ్ కుమార్ 100 పెడతాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు ఏ ప్రత్యర్థి కన్నా ఇదే వార్నింగ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.